25వ వార్డ్ కౌన్సిలర్ మోహన్ యాదవ్ కు ఫోన్ చేసి బూతులు మాట్లాడుతూ చంపేస్తానంటూ బెదిరించిన కాంగ్రెస్ నాయకుడు కౌన్సిలర్ భర్త వంట భాస్కర్ 25వ వార్డ్ సమస్యలపై కమిషనర్ కు చైర్మన్ కు ఫిర్యాదు చేస్తే ఫోన్ చేసి నానా బూతులు మాట్లాడిన వార్డ్ కౌన్సిలర్ భర్త వంట భాస్కర్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీసులకు 25వ వార్డ్ కౌన్సిలర్ మోహన్ యాదవ్ ఫిర్యాదు చేశారు. ప్రజల తరపున ప్రతినిధిగా ఉన్న కౌన్సిలర్ మోహన్ యాదవ్ పై కాంగ్రెస్ నాయకుడు ఎవరి అండతో రెచ్చిపోయి మాట్లాడాడో ప్రజలందరికీ తెలుసని బీఆర్ఎస్ కౌన్సిలర్లు విమర్శించారు. ప్రజా సమస్యలపై కౌన్సిలర్ హక్కులపై ప్రశ్నించిన ప్రతిసారి అధికారులపై ఒత్తిడి తెచ్చి బీఆర్ఎస్ కౌన్సిలర్లు నాయకులపై కేసులు పెడుతున్న విషయాన్ని గజ్వేల పట్టణ ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలని కౌన్సిలర్ టీఎన్ఆర్ జగదీష్ హెచ్చరించారు. కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్ గా వ్యవహరిస్తున్న తీరు, కోఆప్షన్ ఎన్నికల్లో వ్యవహరించిన తీరు, మొన్న జరిగిన వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ షాపులలో టెండర్లలో మీరు నిర్వహించిన తీరు మున్సిపల్ కౌన్సిల్ కే సిగ్గుచేటని తీవ్రంగా విమర్శించారు. బెదిరింపులు, దౌర్జన్యానికి, కేసులకు భయపడేది లేదని, ప్రజల తరపున ప్రజల పక్షాన గద్వాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని, అధికార పార్టీ ఎటువంటి ఇబ్బందులకు గురి చేసినా భయపడేది లేదని హెచ్చరిస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త అంటూ కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. అంత అహంకారంతోన మాట్లాడుతున్నాడు. వాళ్ళకి ఎన్నికల నుంచి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థమై కావడం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ, మేము బీఆర్ఎస్ పార్టీ. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వర్గం, మేము బీఆర్ఎస్ పార్టీ. మా మీద కోపం ఉంటే మరి ఇంతగా నమోదు చేస్తున్నాడు. అసలుకి నన్ను ఒకటే కాదు, మా వాళ్ళందరినీ తిట్టినాడు. బీఆర్ఎస్ పార్టీలు అంజోళ్ళారా, మీ అంతు చూస్తే ఒక్కొక్కరిని చంపుకుంటా పోతా అన్నమాట మాట్లాడినాడు. కారణం ఏమో తెలియదు సార్, అసలు కారణం తెలుస్తలేదు. అహంకారంతోనే మాట్లాడుతున్నాడు. అంటే మేము వాటిలో ప్రజల సమస్యలు తెచ్చుకుని వాట్సాప్లో పెడతాం కదా, పెట్టకూడదు. అంత అహంకారంతోనే మాట్లాడుతున్నాడు. ఏం చేసినా మీకు వాట్సాప్ పెడతా చూడండి కదా సార్. ఎంత వల్గరా మాట్లాడుతుంటే ఒక కౌన్సిలర్ని పట్టుకొని లంజాగొడక అనే లంజాగొడక, మాటకు లంజాగొడక, అరే ఇంటర్ లంజోడక, అదిర లంజోడక, ఇది లంజోడక, మాటకి మాది సార్. మేము ఇప్పుడు కంప్లైంట్ చేసాం. ఆ మాటలు ఆ విధంగా అన్నందుకు ఇప్పుడు ఎస్ఐ సార్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎస్పీ సార్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మా మీద ఈ విషయాన్ని కేటీఆర్ సార్ దగ్గర కూడా తీసుకుపోవడం జరుగుతుంది. కేసు కానీ చేయకపోతే కూడా కేటీఆర్ సార్ వారికి తీసుకుపోవడం జరుగుతుంది. ఇంకోటి, ఆయన ప్రవర్తన తెలుసుకోండి సార్. ఆయన ప్రవర్తన ఇంతకుముందు కూడా మాజీ ఇప్పుడున్న ప్రస్తుత కౌన్సిలర్ నరహరి గౌడ్ వాళ్ళ ఇంటి దగ్గర పోయి అర్ధరాత్రి పోయి ఇంటి దగ్గర పోయి గొడవ చేసిండు. వాళ్ళ అమ్మని నానా బూతులు తిట్టిండు, నన్ను తిట్టిండు. ఇట్లా ఆయన గురించి అతని గురించి తెలుసుకోండి, నా గురించి తెలుసుకోండి సార్. నేను వాళ్ళు ఎవరితో నాకు గొడవ పడేతోని కాదు. నా ప్రవర్తన తెలుసుకోండి, ఆయన ప్రవర్తన తెలుసుకోండి. ఆయన ప్రవర్తన చాలా ఘోరంగా ఉంది. నీచంగా మాట్లాడుతున్నాడు. గలీజ్ మాటలు మాట్లాడుతారు. చెప్పుకోలేనంత బూతులు మాట్లాడుతున్నాడు. అసలు ఎవరండా చూసుకొని మాట్లాడుతున్నాడో అర్థమవుతలేదు. ఇప్పుడు ఎస్ఐ ఏమన్నాడు మీకు? ఎస్ఐ సార్ కేసు చేస్తా అని చెప్పిండు, మాకు హామీ ఇచ్చిండు. ఎస్ఐ సార్ మాట తీసుకున్నందుకు మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి సార్ చెప్పినందుకు. ఇంకోటి సార్, ఇట్లా పట్ల బీఆర్ఎస్ పార్టీలు అంజోళ్ళారా మీ అంతు చూస్తా చంపేస్తా అనే మాట మాట్లాడుతున్నాడు. ఆయన ఎంతమంది చంపుతారో ఏం లేదు అర్థమే చేసుకోండి ఒకసారి. మీరు తెలవాలి మాకు. ఆ రికార్డు కూడా మీకు పెడతాను, గ్రూపుల్లో కూడా పంపిస్తాం చూడండి సార్. సార్ జీ మోహన్ 25వ వార్డు కౌన్సిలర్ మోహన్ భార్య అని సార్. నేను 25వ వార్డు జీ మోహన్ భార్య అని సార్. నేను వంట భాస్కర్ 22వ వార్డు కౌన్సిలర్ భర్త. నా భర్తకు ఫోన్ చేసి ఆదివారం రోజు 4:30 సమయంలో ఫోన్ చేసి అంతా వల్గర్గా మాట్లాడుతున్నాడు, నీచమైన మాటలు మాట్లాడుతున్నాడు, బెదిరిస్తున్నాడు, మర్డర్ చేస్తా చంపేస్తా అని కూడా అంటున్నాడు. మరియు టీఆర్ఎస్ కార్యకర్తలను కౌన్సిలర్లను అందరినీ కూడా లంజగొడక అని సంభాషించింది సార్. ఇదంతా ఎవరండా చూసుకొని చేస్తున్నారో తెలియదు. అధికార పార్టీ వాళ్ళది ఉందని బీఆర్ఎస్ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారో తెలియదు. వార్డుల పనులు చేపించడం తప్ప అయితే ప్రజల సమస్యలు ఎవరు తీరుస్తారు సార్? ప్రజల సమస్యలు తీర్చినందుకు అసలు ఈ ప్రతిఫలం వచ్చింది బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కౌన్సిలర్స్కి. నా భర్తకి ఏమైనా ప్రాణహాని ఏదైనా జరిగినా కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ది వంట భాస్కర్దే బాధ్యత అవుతుంది సార్. నాయకులది కూడా వాళ్ళ అధికార పార్టీ ఉందని, ఎమ్మెల్యే వర్గం అని వాళ్ళ అధికార పార్టీ ఉందని ఇంతగానో మరీ బెదిరించారు సార్. నా భర్తకి ఏదైనా ప్రాణహాని జరిగితే మొత్తం కాంగ్రెస్ పార్టీదే, వాళ్ళ నాయకులదే బాధ్యత సార్.